హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్. తర్వాత ఎండు రొయ్యలని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఇసుక మట్టి ఏమి లేకుండా నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ ఎండు రొయ్యలని యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు నీటి వాసన లేకుండా ఉంటుందండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా రెండు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అవనియండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయినాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అంటే సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి బాగా వంకాయని. చూడండి 5 మినిట్స్ తర్వాత వంకాయ ఉడికిపోయింది చూడండి సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులో 1 టమోటా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను 1 పెద్ద టమోటా తీసుకున్నానండి, చిన్నవైతే 2 యాడ్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనియండి. టమోటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. చూడండి టమోటాలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లోనే కుక్ అవనియండి. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయి కూర చక్కగా రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.